చదువుకున్న యూనివర్సిటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు పూర్వ విద్యార్థి. హైదరాబాద్ ఓయూలో 1968లో పట్టా పొందారు గోపాల్ టీకే కృష్ణ. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. వర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్కు అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారని తెలుసుకున్నాడు. బిల్డింగ్కు మొత్తం 10 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. దీంతో అందులో 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడు గోపాల్ టీకే కృష్ణ. అలాగే ఈ బిల్డింగ్ అప్పటి తన గురువు నరసింహన్ పేరు పెట్టారు. ప్రస్తుతం స్థిరపడ్డ మిగతా వారు కూడా తనలాగా వర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని కోరారు గోపాల్ కృష్ణ. హైదరాబాద్ ఓయూలో ఇంజనీరింగ్ కాలేజ్కు అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్కు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, మరికొందరు వర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 1963 నుంచి 68 దాకా చదువుకున్నాము. అప్పుడు నరసింహన్ గారు మా గురువు గారు, ఇప్పుడు మా గురువు గారే, ఎప్పుడు మా గురువు గారే. ఆయన పేరు నిలబెట్టాలని ఈ బిల్డింగ్ పేరు పెట్టాము. ఆయన పేరు కూడా అటువంటి ప్రొఫెసర్స్ చాలా కష్టం దొరకటం. చాలామంది చదివించారు నన్ను. అలాగే ఇప్పుడు కూడా చాలామంది చదివిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ స్టూడెంట్స్ బోల్డ్ అంత బిల్డింగ్ కట్టాలని నా ఆశ. వాళ్ళు నాలాగనే సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని తర్వాత వాళ్ళ ప్రొఫెసర్స్ని అందరినీ హానర్ చేయాలని నా ఆశ. నేను 5 crores కాంట్రిబ్యూట్ చేశాను దీనికి. 10 crore ప్రాజెక్ట్. నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను. నేను ఇంకా పనిచేస్తున్నాను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. ఇంకా పని చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాలని నా ఆశ. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా అలమస్ అయినటువంటి టీకే గోపాలకృష్ణ గారు, వారి సతీమణి గారు, బహుశా ఇంత పెద్ద మొత్తంలో ఉస్మానియా యూనివర్సిటీకి అలమ్నై నుంచి వచ్చినటువంటి ఫండ్, ఒక సింగిల్ వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఫండ్ మేము ఒక చరిత్రలో లిఖించబడినటువంటి రోజు. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సార్ 1963 to 68 చదువుకొని వారి గురువు గారి పేరు మీద ఈ బిల్డింగ్ను డొనేట్ చేయడం, ముఖ్యంగా గురువు గారి పేరుతోటి ఈ బిల్డింగ్ను కట్టడం అనేటువంటిది ఇది వచ్చేటువంటి జనరేషన్స్కు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ